దేవతలైన రాజులైన మహావీరులైన అందరి వెనుక ఒక మహా గురువు ఉన్నాడు. అయితే ఎవరి గురువు ఎవరు? ఇప్పుడు ఒక్కొక్కరిగా తెలుసుకుందాం. యాదవ వంశంలో జన్మించిన శ్రీకృష్ణుడు బాల్యంలోనే విద్యాభ్యాసం కోసం గురుకులానికి వెళ్ళాడు. వేదాలు, శాస్త్రాలు, ధర్మం అన్నీ ఆయన గురువు సాందీపని ముని వద్ద నేర్చుకున్నాడు. గురుభక్తికి ప్రతీకగా, గురుదక్షిణగా తన గురువు కుమారుణ్ణి యమలోకం నుంచి తిరిగి తీసుకువచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడితో పాటు అతని అన్న అయిన బలరాముడు కూడా అదే గురుకులంలో విద్యాభ్యాసం చేశాడు. బలరాముడికి గురువు సాందీపని మునియే. శక్తి, వినయం, విద్య ఈ మూడింటిలోనూ బలరాముడు ప్రత్యేకుడు. పాండవుళ్ళగ్రశూరుడు అర్జునుడు. అస్త్రవిద్యలో అతనికి సాటిలేరు. అలాంటి అర్జునుణ్ణి తీర్చిదిద్దిన గురువు ద్రోణాచార్యుడు. గురువు మాటే శాసనంగా భావించి అర్జునుడు శిష్యుల్లో అగ్రస్థానాన్ని పొందాడు. విద్య కోసం తపించిన మరో మహావీరుడు కర్ణుడు. తన అసలు గుర్తింపును దాచుకుని బ్రాహ్మణ వేషంలో పరశురాముడు వద్ద అస్త్రవిద్యను అభ్యసించాడు. కర్ణుడి వీరత్వానికి వెనుక కఠిన శిక్షణ ఇచ్చిన గురువు పరశురాముడే. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడు చిన్ననాటి నుంచే వేద విద్యను అభ్యసించాడు. రాముడికి ధర్మ మార్గాన్ని చూపించిన గురువు వశిష్ఠ మహర్షి. రాముడి జీవితం మొత్తం గురువు బోధించిన ధర్మానికే నిదర్శనం. గురు లేకుండా జ్ఞానం లేదు. శిష్యుడి విజయంలో గురువు ఆశీర్వాదమే మూలం. గురువును గౌరవించడం, సేవించడం అదే మన భారతీయ సంస్కృతి గొప్పతనం. ఇలాంటి ఇతిహాస గాథలు, గురు శిష్య పరంపర కథలు మరిన్ని వినాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.